ఎస్వీ న్యూస్కు స్వాగతం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు కల్పించే విధానాల కోసం నిరంతరం పోరాటం చేస్తానని, మరియు ఓపీఎస్ నుంచి తీసుకొచ్చిన సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి నెరవేర్చలేకపోయిందని, మరియు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణమని, 315 జీవోను రద్దు చేయాలని, ఉద్యోగస్తులకు డిఏలు క్లియర్ చేయాలని, మరియు పీఆర్సీ ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అలియాస్ ఖాన్, ఎండి షోయాబ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండి మగ్గం, దనచిట్టిబాబు నాయక్, బొకే రాంబాబు, గంగుల భిక్షం, సుంకరి రమణ పాల్గొన్నారు. దీని విషయంలో మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, ఇప్పుడు సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏమో ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆయనకు పెన్షన్ వస్తుంది, చనిపోయేంత వరకు కూడా నెలకు 5,000, 10,000, 15,000 వస్తే తాను తన భార్య ఇద్దరు కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ మందుల కోసమో, వాళ్ళ ఖర్చుల కోసమో వాటిని వాడుకుంటారు. ఈరోజు సిపిఎస్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ రిటైర్ అయితే పెన్షన్ లేదుగా. సిపిఎస్ విధానంలో ఏంటంటే ఒక ఉద్యోగి 10% పిఎఫ్ కడితే ప్రభుత్వం కూడా 10% కడుతుంది. అవన్నీ జమ చేసి లాస్ట్ రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తాను. దాని తర్వాత మాత్రము ఇక పెన్షన్ ఉండదు. ఇక 60 ఏళ్ళు దాటిందంటే నా కొడుకు ఏం పెడతాడో, నా బిడ్డ ఏం పెడతాడో అని ఆలోచించుడే తప్ప వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక పరిస్థితి ఉండదండి. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒంట్లో రక్తం అంతా కూడా ప్రభుత్వం కోసం ధారపోస్తారు, ప్రజల కోసం ధారపోస్తారు. రక్తం చచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకుంటాడు ఉండడు, అనాథలు అయిపోతారు. ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా మనవడో మనవరాలో వస్తే 10 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి సిపిఎస్ విధానాన్ని తీసుకురావాలి వెంటనే. ఆ రోజు ఎన్నికల హామీల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఏం చెప్పింది? డిఏలు క్లియర్ చేస్తాము, పిఆర్సీ ఇస్తాము, 317 జీవోను రద్దు చేస్తాము, ఓపీఎస్ను రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తాము, మొత్తం రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓపీఎస్ని తీసుకొచ్చి సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. రిటైర్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి బకాయిలు అన్నిటి కూడా మేము చెల్లిస్తామన్నారు. ఈరోజు 20,000 కోట్ల రూపాయలు అన్నిటి బకాయిలు. నేను చెప్తున్నా, ఉద్యోగస్తులు వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు దాచుకుంటే దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు. ఇది పరిస్థితి. మీరు చూస్తున్నారు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 500 రూపాయలు పట్టకపోతే మార్కెట్కు కూరగాయలు వస్తలేవు. వాస్తవం ఇది. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. విద్య, వైద్యము, రవాణా ఈరోజు భారం అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు 6 డిఏలు పెండింగ్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో వారు రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ప్రజలను ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక 3 డిఏలు పెండింగ్లో పెడితే మొత్తం భూప్రపంచం బద్దలైనట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రచారం చేసినా మనందరూ కూడా తెలుసు. మరి ఏమైంది బిడ్డ ఈరోజు? ఏంది సంగతి? 3 ఏళ్ళల్లో నువ్వు ఇంకో 3 డిఏలు పెండింగ్గా పెట్టినావు. 6 డిఏలు అయినాయి ఇప్పుడు. ఈ మొన్న జూలై 1తోనే 6 డిఏలు పెండింగ్ ఇప్పుడు. మరి నువ్వెందుకు క్లియర్ చేస్తలేవు? పిఆర్సీ సంగతి ఏంది? కేసీఆర్ గారు ఆయన అద్భుతంగా 2 పిఆర్సీలు ఇచ్చాడు. ఓసారి 30%, ఇంకోసారి 32%. ఆర్టీసీలోకి అయితే 42% కూడా ఇచ్చిండు ఫిట్మెంట్. ఇస్తే ఈరోజు అత్యధిక వేతనాలు అందుకునేటువంటి ఉద్యోగస్తులు ఈ దేశంలో ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారని చెప్పేసి ఈరోజు పేరున్నది. మరి అటువంటి రాష్ట్రంలో మీరు అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు, ఊళ్ళల్లో చిట్టుపాట పాడినట్టు, హామీల పాట పాడి మీరు గద్దెనెక్కింది కదా. మరి మీరు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? నిన్నగాక మొన్న మనం చూసినాం, పిఆర్టీఓ లొల్లు పెడతాను. నిన్ననైతే అన్ని సంఘాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూర్చొని మొత్తం నెలకు కావాల్సిన కార్యాచరణ ప్రకటించారు పిఆర్సీ గురించి. మరి దాన్ని ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? ఆ రోజు 317 జీవోని కేసీఆర్ గారు తీసుకురాగానే 317 జీవోని తీసుకొస్తారా?
అని మాట్లాడుతారు కదా. మరి 3 ఏళ్ళు అయింది, మరి మీ సంగతి ఏంది?